హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అనూస్ గుడ్ లైఫ్. ఈరోజు నేను మీతో మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను. అది సోయా బీన్స్ కర్రీ. సోయా బీన్స్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1 కప్పు సోయా బీన్స్ తీసుకొని ఓవర్ నైట్ మనం నానబెట్టేసుకొని మార్నింగ్ కుక్కర్లో ఉడికించి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 3 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. 1 ఇంచ్ అల్లం తరుగు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 గుప్పెడు కరివేపాకు యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా తీసుకోండి. కరివేపాకు ఈ కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. జీరా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్ పేస్ట్ మొత్తం యాడ్ చేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోండి. సోయాబీన్స్ హెల్త్కి చాలా మంచిదండి. ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండ్ ఫైబర్ కంటెంట్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. చూస్తున్నారు కదా, 10 మినిట్స్ తర్వాత ఆనియన్ పేస్ట్ అంతా బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తుంది. ఈ స్టేజ్లో 2 టొమాటోస్ తీసుకొని వాటిని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాండి. ఇప్పుడు టొమాటో పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారు కదా, టొమాటో పేస్ట్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. ఈ స్టేజ్లో ఇప్పుడు మనం మసాలా యాడ్ చేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, నేనైతే 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి, అంటే రెడ్ చిల్లీ పౌడర్. నేను 1/2 టీ స్పూన్ ఎందుకు తీసుకున్నానంటే యాక్చువల్లీ ఇందాక ఒక పచ్చిమిర్చి యాడ్ చేశాం కదండి, సో మన టేస్ట్కి తగ్గట్టు ఆల్రెడీ పచ్చిమిర్చి ఘాట్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి యాడ్ చేసుకోండి మీరు. నెక్స్ట్ 1 టీ స్పూన్ పావ్ భాజీ మసాలా. ఈ కర్రీలో పావ్ భాజీ మసాలా అనేది మంచి ఫ్లేవర్ ఇస్తుంది. మీ దగ్గర పావ్ భాజీ మసాలా అవైలబుల్ లేకపోతే మీరు గరం మసాలా అయినా యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న సోయా బీన్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం స్మాష్ చేసుకోండి. ఎందుకంటే గ్రేవీ లాగా రావాలి కదండి కర్రీ, సో లైట్గా, మరి మొత్తం స్మాష్ అయ్యేలా కాకుండా యాడ్ చేసుకున్న తర్వాత అవి ఉడికించేటప్పుడు వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ మీరు పడేయకుండా ఆ వాటర్ని ఇక్కడ గ్రేవీ కోసం యూస్ చేయండి. నేనైతే అలా యూస్ చేస్తున్నాను. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోండి. ఉడికిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ జాగరీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే టొమాటో పులుపు ఏదైనా ఉన్నా, కొంచెం ఘాట్ ఎక్కువ ఉన్నా కొంచెం అడ్జస్ట్ చేస్తుంది జాగరీ పౌడర్, అంటే బెల్లం అండి. బెల్లం యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి ఉడికించేసుకోండి. అంతే, సోయాబీన్స్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా ఉడికించేసుకున్న తర్వాత ఒకసారి మీరు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా ఉంది గ్రేవీ కన్సిస్టెన్సీ. మీకు ఏమన్నా కొంచెం లూజ్గా అలా ఉందనుకోండి, ఒక 1 టీ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది. ఈ కర్రీ మీకు రైస్, రోటీ, పుల్కా, నాన్స్ దేనిలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇంకా మంచి హెల్దీ రెసిపీస్ కోసం అనూస్ గుడ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.